సృజన పాలు గారి ఫేస్బుక్లో ఆవిడ మొదటి పట్టిన చూసాను గీతం చూసి ఆవిడ ఏదైనా ఎన్నికల్లో నిల్చుంటున్నారేమో అని పొరపాటు. ఆవిడ ఏదో చాలా ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఏదో ఎక్కడికి సభల్లోకి వెళ్తారని కళ్ళకు అంటున్నారు అనుకున్నాను. దానికి సమాధానం ఏంటంటే పెట్టుబడులు పెట్ట పట్టమ్ము చే దిక్కు, పెట్టుబడులు పెట్ట పట్టమ్ము చే దిక్కు, రాజ్య పాలనమ్ము భోగ్యమగును, మంత్రదండ మగును మహిళన ధనమేము, కళ్ళు పోయురమ్మ కలలు తీరు. అప్పుడప్పుడు ఈ మధ్య అసలు అంటే పద్యాలు రాయడం తగ్గించేసామండి. అంటే చదువు మీద తర్వాత బిజీగా అయిపోయింది బ్రతుకు కొంచెం. అప్పుడప్పుడు ఏదో ఫేస్బుక్లో ముఖ పుస్తకంలో పెడుతుంటే కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది మంచి సూచనలు ఇస్తున్నారు. రామారావు గారు పాలూరు రామారావు గారు మాత్రం మంచి సూచనలు ఇస్తారు చాలా. ఈ మధ్య పెట్టిన నెల్సన్ రాయడం ఎందుకని మానేస్తుంటే ఒక ఆమె గన్నవరపు వారి అమ్మాయి నన్ను అన్నయ్య నెల్సన్ మండేలా మీద పద్యం రాయాలన్నారు. ఆ రోజు రాసిన పద్యం కొంతమందికి చాలా మందికి నచ్చింది, అందుచేత చెప్తున్నాను. మళ్ళీ రంగు భేదము చూపి రాజ్యములేలేడి, రంగు భేదము చూపి రాజ్యములేలేడి, జాత్యహంకారులు జంకుపడగా, అనగారి అల్లాడి అశ్రువులు తొరగడి, తొరగంటే కాడములు, అనగారి అల్లాడి అశ్రువులు తొరగడి, అసిత జనావళి అభయముంద. శీతం అంటే తెలుపు, అసితం అంటే నలుపు. అంటే సితం కానిది నలిపే వక్కలేదు, మనం కూడా అసితమే. అనగారి అల్లాడి అశ్రువులు తొరగడి, అసిత జనావళి అభయముంద. మానవోత్సములను మహిత మంత్రమును మానవాళి నేర్చి జ్ఞానముంద. హెచ్చు తగ్గులు లేవు హీనులెవ్వరు కారు, హక్కులందరి సొత్తులనగ జగతి. భీషణాకృతి ధరించి పెట్టిదముగా, భయంకరమైన ఆకారం ధరించి గట్టిగా, భీషణాకృతి ధరించి పెట్టిదముగా, గజ్జనల్లెడి గెంతాడి కథన రీతి, నల్ల సింహం విదిలించే నల్లజూలు, విదిలించెను నల్లజూలు, విదిలించే నల్లజూలు అవుతుంది. నల్ల సింహం విదిలించే నల్లజూలు, తెల్ల ఏనుగు భీతిల్లి అల్లడిల్లా. మరి మనకి ఇప్పుడు వసంతం వచ్చేసింది. ఇదివరకు రాసిన పద్యమే మళ్ళీ ఒకసారి ఈసారి చాలా వింటర్ చాలా ఎక్కువగా చాలా రోజులు ఉందండి. చలి ఎక్కడ పెడితే అక్కడ చలి ఇప్పుడు తగ్గలేదు. మా ఇంటి వెనకాల చెట్లన్నీ పడిపోయి, పెద్ద మంచు పడిపోయి, ఏదో కొంచెం వెచ్చబడుతుందంటే మళ్ళీ చలి వచ్చేసింది. నాకు ఈ చలిలో న్యూమోనియా కూడా వచ్చి ఒక వారం రోజులు హాస్పిటల్లో కూడా ఉండవలసి వచ్చింది. ఇవన్నీ పోయి మళ్ళీ వసంతం రాగానే మళ్ళీ ఆ పద్యం మళ్ళీ గుర్తొచ్చింది. ఎక్కడ పెడితే అక్కడ మంచి చిగుళ్ళు ఒక్క వారంలో వచ్చేసే హాయిగా మొగలు తొడుగుతున్నాయి, తుమ్మిదిలేమో పక్కన వచ్చేసి శుభ్రంగా కీంకారం చేస్తున్నాయి. పక్కనే సీతాపక్ష చిలుకలన్నీ ఉన్నాయి. మళ్ళీ వస్తే మళ్ళీ అప్పుడు పాత రోజుల్లో రాసిన పద్యం మళ్ళీ రాశారు, ఒకసారి పునఃస్తరించుకున్నాను అన్నమాట. చిగురాకు సందుల చెలివింపదాగినో సిగ్గులముకు నించు చిన్ని మొగ్గ, చిగురాకు సందుల చెలివింపదాగినో సిగ్గులముకు నించు చిన్ని మొగ్గ. మందార మధువులు మనసార గ్రోలినో, మధుపంబు పాడునో మధుర గీతి. కృంజీర సొగసులు మంజూష నుంచట, క్రొత్త ఛాయ కృంజాయ, క్రొత్త చెమట కృంజమట. ఆ విధంగానే నేను ఇదివరకు ఎక్కడ చదవలేదు, కానీ మాటలు మరి మనం సృష్టించకపోతే మాటలు ఎలా వస్తాయని మాయాబజార్లో చెప్పినట్టు క్రొత్త చీర కృంజీర, కొత్త మంజూష అంటే పెట్టే, కొత్త చీరలు కంకణ పెట్టిలో పెట్టుకోవడం ఎందుకు. కృంజీర సొగసులు మంజూష నుంచట, సీమల తిరుగాడి సీతకోట. పూవింటి మునగాడు పొదరింట చేరితే, సరిజోడు నేనంచు సన్నజాజి. పూవింటి మనగాడు అంటే పూవిళ్ళు మన యోధుడు మన్మథుడు. మన్మథుడికి పంచాస్త్రాలు ఉంటాయి, పంచసరుడు అంటారు. అవి అందులో సన్నజాజి ఒకటి కాదు. అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక,
నీలోత్పలం అన్నీ ఉన్నాయి కానీ సన్నజాతి లేదు. ఈ పొదరింట్లోకి వస్తే నేను వాడికి సరిజోడు అంటుంది సన్నజాతి. భూమికి మునగాడు పొదరింట చేరితే సరిజోడు నేనంచు సన్నజాతి. గగన తారల తలపించు గరిక పూలు. మనకి టెక్సస్, ఒక్లహామా మంచి రాష్ట్రాలండి. అలా వెళ్తుంటే మనకి గడ్డి ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తుంటుంది. అందులో గడ్డి పూలు కనిపిస్తాయి హాయిగా మిలమిలాడుతున్న ఆకాశంలో నక్షత్రాలు కింద పడినట్లు. గగన తారల తలపించు గరిక పూలు తలిరి బోడుల రూపులై ధరణియందు. గండు కోయిల పూయగా గడము కలుపు శ్రావ్య నాదము తోడ వసంత వేళ. అందరికీ ధన్యవాదాలు.